హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సామాజిక అంశంగా బీఫ్ పాలిట్రిక్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి అంశాన్ని డానీ వీరు సామాజిక రాజకీయ విశ్లేషకులు అందజేసిన ఈ అంశాన్ని బీఫ్ పాలిట్రిక్స్ ఆఫ్ ఇండియా. ఇక వినండి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం. ఇక వినండి. గోవధను నిషేధించండి, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అంటూ భారత ముస్లింలే డిమాండ్ చేస్తారని కొద్ది రోజుల క్రితం వరకు ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ రాజకీయాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు జరిగి కొత్త చరిత్రను సృష్టిస్తుంటాయి. దారుల్ ఉలూమ్ దేవ్బంద్కు చెందిన మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ ఆయన ఇచ్చిన పిలుపుతో ఈ చర్చ కొత్త మలుపు తిరిగింది. కోల్కతా, హైదరాబాద్ వంటి నగరాల నుండి కూడా మద్దతు స్వరాలు వినిపించడంతో గోవధ నిషేధం అంశం ముస్లిం సమాజంలోనే గాక దేశంలోనే ఒక కొత్త చర్చగా మారుతుంది. కోల్కతాలోని నకోడా మసీద్ ఇమాం మౌలానా మహమ్మద్ షఫీఖీ ఖాసిం దీన్ని హిందూ ముస్లిం మత సామరస్య ఉద్యమంగా వివర్ణించారు. బీఫ్ రాజకీయంలో ఒక పెద్ద వైరుధ్యం భారత సమాజంలో కొనసాగుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద బీఫ్ ఎగుమతిదారుల్లో భారతదేశం ఒకటి. కొన్నిసార్లు బ్రెజిల్ను కూడా అధిగమించి అగ్రస్థానంలో నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఏటా దాదాపు 16 లక్షల టన్నుల బీఫ్ మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఇండోనేషియా తదితర దేశాలకు ఇండియా నుండి ఎగుమతి అవుతుంది. ఇవి ప్రధానంగా ముస్లిం దేశాలు కనుక బీఫ్ను ఇస్లాం సాంప్రదాయం ప్రకారం హలాల్ చేసి అధికారిక వ్యవస్థల ద్వారా రాచమార్గంలోనే ఎగుమతి చేస్తారు. ఎగుమతి ముస్లిం దేశాలకు కనుక ప్రత్యేక ఆకర్షణ కోసం బీఫ్ ఎగుమతి సంస్థల పేర్లు ఎక్కువగా అరబ్బీ భాషలో ఉంటాయి. ఈ పేర్లను చూసి వాటి ప్రమోటర్లు ముస్లింలు మాత్రమే అయ్యుంటారు అనుకునే అవకాశం ఎక్కువ. ఇది వ్యాపారం కనుక ఇందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అహింసావాదులుగా భావించే జైనులు సహితం ఇందులో ఉన్నారు. వీటిల్లో కొన్ని సంస్థలు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి బీజేపీ ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక ఆ పార్టీ ప్రముఖ నాయకులే బీఫ్ ఎగుమతి వ్యాపారంలో ఉన్నట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. ఏ గాయి బీ నహి కటేగి అని వేదికల మీద నుండి అరవేర భయంకరంగా అరిచే యోగి ఆదిత్యనాథ్ పాలనలోని ఉత్తరప్రదేశ్ నుండే బీఫ్ ఎక్కువగా ఎగుమతి అవుతుంది. అదే సమయంలో దేశంలో సాంఘిక పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. బీఫ్ తింటూ హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు అని బీజేపీ ఢిల్లీ నాయకుల నుండి గల్లీ లీడర్ల వరకు నిత్యం ముస్లింలను సోషల్ కోర్టుల్లో దోషులుగా నిలబెడుతుంటారు. కేవలం బీఫ్ అనే అనుమానంతో చేతి సంచిలో పావు కిలో ఉందనో, స్కూటర్ డిక్కీలో అరకిలో తీసుకెళ్తున్నారనో, ఇంట్లో ఫ్రిడ్జ్లో కేజీ దాచారనో ముస్లింలపై దాడులు, హత్యలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి ఘటనల్లో పాల్గొన్న అల్లరి మోకలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నా చట్టం వారిని కఠినంగా శిక్షించకపోగా మినహాయింపులు, లీగల్ ఇంప్యూనిటీ ఇస్తూ వచ్చింది. ఒక విధంగా ప్రోత్సహిస్తూ వచ్చింది. సమాజం బోనులో ముస్లింలను నిరంతరం దోషులుగా నిలబెట్టడానికి సంఘ్ పరివార్ దశాబ్దాలుగా బీఫ్ ఆరోపణలు చేస్తున్నది. హిందువులు దైవంగా భావించి పూజించే గోవుల్ని ముస్లింలు తింటున్నారు అనేది ప్రధాన ఆరోపణ.
బీఫ్కు మన దేశంలో అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ముస్లింలు తింటే దాన్ని ఆవు మాంసం అంటారు. అధికారికంగా ఎగుమతి చేసేటప్పుడు దాన్ని ఎద్దు మాంసం, గేదె మాంసం, దున్న మాంసం, కారా బీఫ్ అంటారు. అనేక జంతువులు, జీవులు మనకు హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో దేవతలుగా దర్శనమిస్తాయి. సాక్షాత్ విష్ణుమూర్తి అవతారాల్లోనే తాబేలు, చేప, వరాహం, సింహం ఉన్నాయి. చేపల్ని ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. ప్రాసెస్ చేసిన పంది మాంసం, అదే బేకన్ అంటారు. ఆ పంది మాంసం తయారీ, పంపిణీ పనుల్ని అనేక రాష్ట్రాల్లో యానిమల్ హస్బెండరీ శాఖ, మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు నిర్వహిస్తుంటాయి. వీటిల్లో ఎక్కడా ముస్లింలతో వివాదం లేదు. అందుకే ఆ జీవులు రాజకీయానికి పనికి రాలేదు. సమస్యల్లా ఆవుతోనే. దేశంలో 15-20% మాత్రమే శాకాహారులు, 80-85% మాంసాహారులు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు కశ్మీర్, బెంగాల్, కేరళ, తెలంగాణల్లో మాంసాహారులు 90% కన్నా ఎక్కువ. కానీ ముస్లింలు మాంసాహారులు, హిందువులు శాకాహారులు అంటూ ఇప్పుడు ఒక కొత్త ధార్మిక విభజన జరుగుతుంది. మీరు మాంసం తింటూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారు అని ఎన్నికల ప్రచారంలో సాక్షాత్ దేశ ప్రభుత్వాది నేత అనేంతవరకు పోయింది వ్యవహారం. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 80% పైగా బీజేపీ పాలనలో ఉన్నాయి. గోవధ నిషేధం తన విధానం అంటూ ఈ పార్టీ ప్రకటిస్తూ ఉంటుంది. కానీ జాతీయ స్థాయిలో అలాంటి చట్టాన్ని మాత్రం తీసుకొని రాదు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించదు. నిరంతరం హేట్ ముస్లిం విధానాలను కొనసాగిస్తేనే కానీ ఎన్నికల్లో హిందూ సమాజం ఓట్లు పడవని ఆ పార్టీకి తెలుసు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీది ఇంకో పాలసీ. అక్కడ బీఫ్కు అనుమతి ఇస్తేనే ఓట్లు పడతాయి. ఈ ద్వంద్వాన్ని బీజేపీ అడ్డగోలుగా సమర్థించుకుంటుంది. వాళ్ళు తినేది జెర్సీ ఆవు అనే కానీ భారత సంతతికి చెందిన దేశీయ ఆవు కాదని ఒక వివరణ ఇస్తుంది. ఈ వివరణ విచిత్రంగానో అసంబద్ధంగానో కనిపించవచ్చు. కానీ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు ప్రొఫెసర్ సుధాంశు త్రివేది ఇటీవల మీడియాకు ఈ విషయంలో ఒక స్పష్టతనిచ్చారు. భారత సంతతికి చెందిన మూపురం, అదే హంప్ ఆవు పైన మూపురం గల ఆవులకే పవిత్రమాత స్థానం ఉంటుందని, మూపురం లేని జెర్సీ ఆవులకు మాత స్థానం ఉండదు అనేది వారి వివరణ. ముస్లింలు గోవధకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం భారత సాంఘిక పరిణామంలో కొత్త అధ్యాయం. నో బీఫ్ ఇప్పుడు ముస్లింల కొత్త ఉద్యమం. ఈదుల్ అజా, అదే బక్రీద్, ఆ సందర్భంగా కుర్బానీ కోసం ఆవులను కొనరాదని కొన్ని వర్గాల ముస్లింలు పిలుపునివ్వటం కూడా ప్రభావాన్ని చూపుతుంది. కోల్కత్తా, హైదరాబాద్ సంతలకు పశువుల్ని తెచ్చిన కాపర్లు ముస్లింల బహిష్కరణ పిలుపుతో తీవ్ర నిరాశకు గురయ్యారు. బీజేపీ నాయకుల్ని వాళ్ళు శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టారు. ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠానికి చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి వంటి హిందూ ఆధ్యాత్మిక నాయకులు కూడా కొంతకాలంగా గోవధ నిషేధ చట్టం తేవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ముస్లిం మౌలానాలు, హిందూ స్వామీజీలు ఒకే నినాదంతో మత సామరస్య వేదికపై నిలిచి భారత రాజకీయ ఆధ్యాత్మిక రంగంలో కొత్త అధ్యయనానికి నాంది పలకవచ్చు. ఒక విషయం మాత్రం స్పష్టం, బీఫ్ పాలిటిక్స్ అనే దీర్ఘకాలిక వివాదాన్ని కొత్త దిశలోకి మళ్లించే ప్రయత్నం ప్రారంభమైంది. ఇది షాహీన్ బాగ్ ఉద్యమాన్ని మించి ఉధృతంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముస్లింలు బీఫ్ మానేస్తే పశువుల్ని పోషించే
హిందూ సమూహాల కులవృత్తి దెబ్బతింటుందని, వాళ్ళు సామూహికంగా స్థానభ్రంశానికి గురవుతారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సమాజంలో బీఫ్ అమ్మే గాయ్ కసాబులు వాళ్ళు కూడా వృత్తిని కోల్పోయే మాట నిజమే. అయితే అప్పుడు ఎగుమతులకు మరింత ఎక్కువ బీఫ్ అందుబాటులోనికి వస్తుంది. అరబ్ ముస్లింలకు హలాల్ బీఫ్ ఎగుమతి, ఇక్కడి ముస్లింలు బీఫ్ తింటే ద్వేష రాజనీతి ఎలాగూ మన పాలసీగా ఉందిగా అని డానీ సమాజ రాజకీయ విశ్లేషకులుగా బీఫ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ఇది బీఫ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ సామాజిక అంశం. విన్నారుగా, ధన్యవాదాలు.